ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎలాంటి వ్యూహం అనుసరించారో తెలంగాణలో సేమ్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి ఉపన్యాసం చూస్తే అదే ఉంది. మొట్టమొదటి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించేశారు. వంశీచంద్రని మహబూబ్ నగర్ నుంచి ఎంపీ క్యాండిడేట్ అని. కొడంగల్ నుంచినే 50,000 ఓట్ల మెజార్టీ గెలిపించమని పిలుపునిచ్చారు. సేమ్ టైం వచ్చేటప్పటికి ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇదే పాయింట్ని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జనంలోకి తీసుకెళ్ళడం, దాన్ని సరిగ్గా తిప్పికొట్టలేకపోవడం, దాని ఇంపాక్ట్ బీజేపీ దెబ్బతింది. బీఆర్ఎస్కి ఏం ప్రాబ్లం రాలే. బీఆర్ఎస్ ఎట్లాగ పోయేదానికి ఇంకా ఓ రకంగా బెనిఫిట్ అయింది. హైదరాబాద్ లాంటి చోట్ల బీజేపీకి పడే ఓట్లు కూడా దానికి పడ్డాయి. అదే ఇప్పుడు అదే పాయింట్ని జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మౌత్ పబ్లిసిటీ అదే తీసుకెళ్తుంది, గ్రౌండ్ లెవెల్లో అదే తీసుకెళ్తుంది. అందుకే చెప్పుచ్చుకు కొడతానంటూ బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడటం ద్వారా వాళ్ళిద్దరికి లోపాయకారి ఒప్పందం అని. వాస్తవంగా నినగాక మొన్న వెళ్ళొచ్చింది ఎవరు? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళొచ్చింది రేవంత్ రెడ్డి, నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళొచ్చింది రేవంత్ రెడ్డి. వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తుంది కేంద్రం. మరి వీళ్ళిద్దరికి మధ్యన అవినాభావ సంబంధం ఉన్నట్ట. బీఆర్ఎస్ సంబంధం అయితే ఇంతవరకు అసలు కనీసం కలవడం ఏమీ లేదు కదా. కానీ ఈ మౌత్ పబ్లిసిటీ గేమ్ మొన్న సక్సెస్ అయింది కాబట్టి అదే ఆట మళ్ళీ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి.